హాయ్ అండి. చూసుకుంటే గనక 'రాబిన్ హుడ్' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రాజేంద్ర ప్రసాద్ మాటలు మాత్రం చాలా కూడా చర్చనీయాంశంగా మారినాయి. సో రాజేంద్ర ప్రసాద్ ఏంటి అంత అంత మైండ్ గిట్ట పని చేయట్లేదు. రాజేంద్ర ప్రసాద్ ఇంత దారుణంగా మాట్లాడుతుండు. ఒక ఆస్ట్రేలియా టాప్ క్రికెటర్ పై ఇంత అనుచిత వ్యాఖ్యలు చేసిండు. సో అతనికి తెలుగు రాదు, అతనికి అర్థం కాదని ఉద్దేశంతో మాట్లాడుతుండా, ఆయన మాట్లాడడానికి నేను అర్థం పర్థం ఉందా అని చెప్పేసి కూడా చాలా మంది కూడా సోషల్ మీడియా మొత్తం ట్రోల్ చేయడం జరిగింది. లిటరల్ కనుక చూసుకుంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే, సో ఇప్పుడు డేవిడ్ వార్నర్ కానీ ఎవరినైనా కానీ నోరు మాత్రం ఇట్టి పరిస్థితులు జాగ్రత్త చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. ఈ తెలుగు ఇండస్ట్రీకి ఏమో అర్థం కాదు. కానీ గత కొన్ని రోజుల నుంచి చూసుకుంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ వచ్చినప్పుడు ప్రతిసారి కూడా ఒక్కొక్కరు ఒక టంగ్స్ తిప్పడం జరుగుతుంది. చూసుకుంటే దిల్ రాజ్ తో మొదలుకొని రీసెంట్ గా వచ్చేసి పృథ్వీరాజ్ తో మొదలుకొని ఇప్పుడు వచ్చేసి రాజేంద్ర ప్రసాద్ లిటరల్ గా మాట్లాడుకుంటే చూసుకుంటే కనుక ఏమైతుంది, వీళ్ళకి ఏమైతుంది కూడా అర్థం కాదు. ఎవరే ఈ సినిమా ఉంది ఇట్లుంది, మేము ఏం మాట్లాడే చెప్తే మేము సీనియర్లో మేము తోపులో అని చెప్పేసి వాళ్ళ ఇష్టానుసారం కూడా మాట్లాడడం జరుగుతుంది. డేవిడ్ వార్నర్ అనేటువంటి ఒక ఆస్ట్రేలియా ఒక తోపు క్రికెటరు సో పట్టుకుని వచ్చేసి నువ్వు రే అంటాడు. డేవిడ్ వార్నర్ దొంగ ముండా కూడా వాటి ఏం మాట్లాడుతా నిజంగా రాజేంద్ర ప్రసాద్ సెన్స్ పనిచేయట్లేదు అని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. లిటరల్ కనుక చూసుకుంటే అనుభవం పెరిగింది, వయసు పెరిగింది, అనుభవం ఉన్నది, సినీ ఇండస్ట్రీలో అనుభవం ఉన్నది, కానీ మాట్లాడే పద్ధతి మాత్రం తెలియట్లే. ఏం మాట్లాడుతాను అర్థం కాని పరిస్థితి. లిటరల్ కనుక చూసుకుంటే నలుగురికి ఆదర్శంగా ఇవ్వాల్సిన వ్యక్తి ఇంత నీచానికి దిగజారి మాట్లాడుతుందని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. ఒక తోపు క్రికెటర్ పట్టుకొని డేవిడ్ వార్నర్ దొంగ ముండా కూడా అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. సో ఆయన మాట్లాడిన మాట మీకు ఒకసారి వినిపించే ప్రయత్నం చేస్తాను, తర్వాత దాని నుంచి విశ్లేషణ చేస్తాం. ఫస్ట్ ఏం మాట్లాడుతున్నాను, ఈ నితిన్ వీళ్ళిద్దరు కలిపి డేవిడ్ వార్నర్ గారిని పట్టుకొచ్చారు. ఈ డేవిడ్ వార్నర్ నిన్న అది కాదు క్రికెట్ ఆడవాయానంటే ఆడతాడు. దొక్కముడాడు మామూలుడు కాదండి. ఏ వార్నర్ ఈ వార్నింగ్. నాకు చాలా కాలం తర్వాత మీ అందరి ముందు మనస్ఫూర్తిగా చెప్తున్నాను. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే నిజానికి రాజేంద్ర ప్రసాద్ కు డేవిడ్ వార్నర్ కూడా అంత సత్సంబంధాలు కూడా ఏం లేవని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే ఆయనకు ఎట్లాగా తెలుగు రాదు, ఈయనకు ఎట్లాగా ఇంగ్లీష్ వచ్చో రాదో కూడా తెలియదు. కానీ ఒక స్టార్ క్రికెటర్ పట్టుకుని డేవిడ్ వార్నర్ దొంగ మొండా పడకని చెప్పడం జరిగింది. సో అది మాత్రం సోషల్ మీడియా రచ్చ రమ్మోలైన తదుపరి ఇప్పుడు ఏం చెప్తుండు, సో సారీ డేవిడ్ వార్నర్ అనవసరంగా టంగ్ స్లిప్ అని చెప్పేసి మనం మాట్లాడుతుండు. నేను అలాంటి కాదు, నా గురించి మీ అందరికి తెలుసు కదా అని చెప్పేసి చెప్తుండు. సో అంటే ఈయన టంగ్ స్లిప్ అయిన టంగ్ స్లిప్ అయినాయి చాలా చాలా కూడా అని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. అలాంటి దాఖలా చాలా ఉన్నాయి. సో చూసుకుంటే కనుక ఇండస్ట్రీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ టంగ్ స్లిప్ అయ్యే పర్సన్ చూసుకున్నా కనుక పృథ్వీరాజ్ కావచ్చు, రాజేంద్ర ప్రసాద్ కావచ్చు, ఇంకా చాలా కూడా మంది ఉన్నారు. కొంతమంది డైరెక్టర్లు కూడా లేడీస్ ని కూడా కొద్దిగా అబ్యూజ్ కూడా మాట్లాడడం జరుగుతుంది. లెటర్ గా మాట్లాడుకుంటే తర్వాత డేవిడ్ వార్నర్ కి సారీ చెప్తూ ఒక వీడియో చేశాడు. అది కూడా మీకు ఒకసారి వినిపించే ప్రయత్నం చేస్తాను. I love David Warner. I love his cricket. David Warner love our films, love our acting. So మేము నాకు తెలిసి ఒకళ్ళకి ఒకళ్ళు బాగా క్లోజ్ అయిపోయాం. ఏది ఏమైనా ఈ జరిగిన సంఘటన మిమ్మల్ని ఏదైనా మనసు బాధ పెట్టున్నట్టయితే ఎవరినైనా తెలియకుండా, నేను నిజంగా ఉద్దేశపూర్వకంగా అన్నది కాదు కాబట్టి అయినా కూడా ఐ ఫీల్ వెరీ సారీ. నేను మీ అందరికీ సారీ చెప్తున్నాను. అలాంటిది ఇంకెప్పుడు జరగదు. అయితే ఏమంటుండంటే నేను ఆయన చాలా క్లోజ్ అయిపోయినాం, సో మాకు ప్రాబ్లం ఏం లేదు, మేము చాలా జాన్ జిగ్రీలం అని చెప్పేసి మాట్లాడుతుండు. ఎవరు రాజేంద్ర ప్రసాద్ అయినా చూసుకుంటే ఎంత జాన్ జిగ్రీ అయినా ఎంత జంబాని కూడా ఫంక్షన్ జరిగేటప్పుడు ఈవెన్ ఇంత క్లోజ్ గా ఉన్నా కూడా వాడు వీడు ఒరే డేవిడ్ అని చెప్పేసి కూడా ఎక్కడ కూడా సంబోధించకూడదు. లిటరలీ ఇంత ప్రాణ స్నేహితులైనా కూడా ఎవరైనా కూడా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుకుంటారు. ఎవడైనా కూడా ఆయన చూసుకునేగాను ఆస్ట్రేలియా క్రికెటరు, నువ్వు కనుక చూసుకుంటేనో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ యాక్టర్. సో మీరంతా జిగ్రీ ఎప్పుడైపోయారు, ఒరే డేవిడ్ వార్నర్ గా ఒరే దొంగ ముండా కూడా అని చెప్పేసి తిట్టేంత రేంజ్కి ఎలా ఎదిగిపోయారు అని చెప్పేసి నేను అడుగుతున్న క్వశ్చన్ కాదు. ఇది రాజేంద్ర ప్రసాద్ విజ్ఞతకే బోధిస్తున్నాను. ఒక ఇండస్ట్రీలో ఒక పెద్ద
సీనియర్ నటుడుగా ఉండాల్సిన రాజేంద్ర ప్రసాద్, నలుగురికి ఆదర్శంగా నిలబడాల్సిన రాజేంద్ర ప్రసాద్ ఇంత నీచానికి, ఇంత దిక్కుమాలి, ఇంత దిగజాడు మాటలు మాడడం కరెక్టేనా అనే అంశాలు కనుక మనం మాట్లాడుకుంటే 100% దిగజాడు మాటలే. నలుగురికి ఆదర్శంగా ఉండాల్సిన మోడివి నలుగురు చర్చించుకునే పరిస్థితి తెచ్చుకోకూడదు. ఎందుకంటే నీ అనుభవం అలాంటిది. ఎప్పుడో భూమి పుట్ట గురించి కూడా సినిమాలు ఇస్తున్నావు నువ్వా ఇది? నలుగురు రేపు పొద్దున వచ్చే చిన్న చిన్న యాక్టర్లకు నువ్వు ఇచ్చేది ఏంది? నీ స్ఫూర్తి ఏంది? ఇష్టం వచ్చిన ఇష్టానుసారంగా మాట్లాడమా? రే దొంగముండా కొడక, రే డేవిడ్ వార్నర్, ఏంటి ఆయన మీ దోస్తా, మీ జాంజిగ్రియా, నీ ఇంటర్ క్లాస్మేటా, 10th క్లాస్మేటా, నీ చైల్డ్హుడ్ ఫ్రెండా? నేను క్లోజ్ అయిపోయాను, రే డేవిడ్ వార్నర్ దొంగముండా కూడా తిడతావా? కొంచెమైనా సెన్స్ ఉండాలి మాట్లాడితే. వాడిని కూడా ట్రోలింగ్ కావడం ఎందుకు, హైలైట్ కావడం ఎందుకు? నేను ఒక్కడే కాదు, గతంలో చూసుకునే పృథ్వీరాజు కావచ్చు, ఇంకా చాలా యాక్టర్లు కూడా వచ్చిండు. పృథ్వీరాజుకి ఎక్కడ పోయినా కూడా వైసీపీ టార్గెట్ చేయడం కావాలి లిటరల్ గా మాట్లాడుకుంటే. ఆ దిల్ రాజు కూడా సంక్రాంతికి వస్తున్న టైంలోనే మా తెలంగాణలో ఒక సినిమా చూడడం చేత కాదు, మా వాళ్ళు ఉంది తెల్లగల తాగడం మటన్ తినడం వరకే దొరుకుతాయి, మా వాళ్ళు ఒక సినిమాలు చూడడం చేత కాదు, ఏం కాదని చెప్పేసి అన్నాడు. సో దాన్ని కూడా బాగా సోషల్ మీడియా రచ్చరమ్మలు చేయడం మళ్ళీ సారీ చెప్పిండు. సో నా ఉద్దేశం అది కాదు, నేను ఏదో మామూలు చెప్పాను, అది మన కల్చర్, మన తొక్క తోటకూర అని చెప్పేసి కవర్ చేసే ప్రయత్నం చేసిన, అది కూడా దెబ్బ అయిపోయింది. సో అది ఆ టైంలోనే మళ్ళీ పృథ్వీరాజ్ ఎఫెక్ట్ కి మళ్ళీ గేమ్ చేంజర్ ఎఫెక్ట్ కూడా పడ్డది. సో వాట్ ఎవర్ ఏ రీజన్ ఏమనవచ్చు, కానీ ఇండస్ట్రీ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఎలాంటి ఫ్రీ రిలీజ్ కానీ ఏదైనా కండక్ట్ చేసినప్పుడు ఎవరెవరు వచ్చారు, ఏమేమి మాట్లాడుతున్నారు, ఎవరైనా కామెంట్ చేస్తారు అనే అంశాలు తెలుసుకొని మాట్లాడితే మంచిదని చెప్పేసి నా వ్యక్తిగత అభిప్రాయం. ఓకే, థ్యాంక్ యూ.